మన ఆయుష్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక ప్రభుదినాన్ని దేవుడు వరంగా ఇచ్చాడండి. మరి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలు ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి. సామెతల గ్రంథకర్త అయిన జ్ఞాని అయిన సొలొమోను సామెతల్లో ఓ పదాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి. పేజీ నంబర్ అండి 543 అండి. పేజీ నంబర్ 543. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి ఆరాధనకు సహాయకరంగా. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృప సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును అంటూ జ్ఞానైన సొలొమోను ఈ లేఖనము రాస్తాడండి. ఇంతకు కృప ఎవరు? ఇంతకు సత్యం ఎవరు? మనకు ఆధారము ఏదీ లేదండి. ఒక పరిశుద్ధ గ్రంథమే మనకు ఆధారం. ఎంత చెప్పున్నా పరిశుద్ధ గ్రంథంలో ప్రశ్నలు ఉంటాయి, దానికి సరైన దీటైన సమాధానం కూడా ఉంటుంది. మరి ఎక్కడో వెతికితే ఆ ప్రశ్నలకు సమాధానం మనకు దొరకదు. ఎంతసేపు ఉన్న ఈ 66 పుస్తకాల సంపుటి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించాలి. గమనించినప్పుడు మాత్రము మనకు ఖచ్చితంగా ఆ ప్రశ్నలకు సమాధానము దొరుకుతుందండి. యోహాను రాసిన సువార్తలో మనం ఈ ప్రశ్నకు సమాధానం, కృప ఎవరు, సత్యము ఎవరు? కృప సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును అని మనం గమనిస్తున్నాం. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ రాయబడ్డమాట. పేజీ నెంబర్ అండి 81. పేజీ నెంబర్ 81, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. మనం గమనిస్తే 14వ వచనంలో ఆ వాక్యము, ఏ వాక్యము? ఆదియందున్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, ఆదియందున్న వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించెను. మరి ఎప్పుడు అంటే మనం గమనించగలం, 2024 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభు కృపా సత్య సంపన్నుడిగా మరి లోకంలో జన్మించాడండి. మనం గమనిస్తున్నాం ఆ పదాలని కూడా. కృప, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను గురించి భక్తుడు పౌలు తాను రాసిన 14 పత్రికల్లో ఓ పత్రికలో నేను సుస్పష్టంగా రాస్తాడు ఆ మాట. గమనిద్దామండి. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం గమనిద్దామండి. కృప, దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎట్టిదో గమనిద్దాం ఆ మాట. కృప ఎవరో మనకు అర్థమైపోయింది కదండి. యేసుక్రీస్తు ప్రభువే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మరి మన మధ్య నివసించునున్న పదాన్ని గమనించాం. ఆయన కృప ఎట్టిదో ఈ భక్తుడు మరి పౌలు రాస్తాడండి. 163, పేజీ నెంబర్ 163, 2వ కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనము. మీరు, ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. తెలుసు కదా, మీకు తెలుసు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడండి. ఆయన త్రిలోకాలు ఆయనవే. పరలోకము, భూలోకము, పాతాళ లోకము సమస్తము ఆయనదండి. దేవుడే స్వయాన హబక్కూకు గ్రంథంలో, హగ్గయి గ్రంథంలో ఓ మాట అంటాడు. 2వ అధ్యాయం 8వ వచనంలో, సైన్యకధిపతియగు యెహోవా వాక్కు వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యకధిపతియగు యెహోవా వాక్కు అని రాయండి. హగ్గయి రాస్తాడు. దేవుడు పలికిన మాట. వెండి ఆయనదే. ఈరోజు మన వద్ద ఉంది, వెండి ఉంది, బంగారు ఉంది, ఇది మనదే అనుకుంటున్నాం. కాదు. ఇప్పుడు నీ వద్ద ఉన్నంతసేపు నీదే. అది నువ్వే పట్టుకపోవు, ఎక్కడికి పట్టుకపోవు. పోయేటప్పుడు అది ఇక్కడ వదిలి వెళ్ళాల్సిందే. అది ఎవరిది? ఇంతకు దేవుంది. వెండి ఆయనదే, బంగారు కూడా ఆయనదేనండి. మనం గమనిస్తే
115వ కీర్తనలో కూడా 16వ వచనంలో ఓ పదం రాయబడిందండి. చదువుకుందాం. కీర్తనాకారుడు రాస్తాడు. 115వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందామండి. ఆరాధనకు సహాయకరంగా ఈ లేఖనాన్ని కూడా చదువుకుందాం. 115 అండి. పేజీ నంబర్ అండి 515 అండి. పేజీ నంబరు 515. 115వ కీర్తన మరి 16వ వచనం మనం గమనించగలం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఒక పదం, బహువచన పదం. ఆకాశములు, మనం కనబడుతున్నది ఒకటే ఆకాశము. ఆ పైన మరొక ఆకాశము, ఆ పైన మరొక ఆకాశం ఉంది అండి. 3 ఆకాశాలు ఉన్నాయి. భక్తుడు పౌలు తాను రాసిన 14 పత్రికల్లో ఆ పదాన్ని ఉపయోగిస్తాడు. నేను మూడవ ఆకాశానికి వెళ్ళాడు. వశింపశక్యం కాని మాటలు విన్నాడు. ఆత్మచేత కొనిపబడుతునో శరీరం చేత కొనిపబడుతునో నేను ఎరగను అంటాడు భక్తుడు పౌలు తను రాసిన 14 పత్రికలో ఆ మాటలన్నీ కూడా మనము గమనించగలమండి. చూస్తున్నాం ఇక్కడ లేఖనాలను చూడండి. మరి ఆకాశములు ఆయన వశంలో ఉన్నాయి. ఆకాశములన్నీ కూడా 3 ఆకాశములు ఆయన వశమై ఉన్నవి. కానీ భూమిని దేవుడు నరులకు ఇచ్చి ఉన్నాడు. మనం గమనిస్తే మరొక మాట కూడా 50వ కీర్తనలో కూడా కీర్తనాకారుడు కొన్ని మాటలు గమనించగలమండి. 50వ కీర్తన మనం గమనిస్తే పేజీ నెంబర్ అండి 477 కీర్తన 50వ కీర్తన 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. పేజీ నెంబర్ 477 మరి కీర్తన 50వ కీర్తన 10వ వచనం. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. వెండి అయినదే, బంగారు అయినదే. మరి అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఈరోజు నీది నాది అని మనం చెప్పుకుంటున్నాం, కానీ కాదండి. భూమి ఆయనది, నరులకిచ్చాడు, మనకిచ్చాడు. చూడండి, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అట్టి దేవుడు మరి లోకంలో మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా లోకంలో జన్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఆయన జన్మించాడండి. కన్య మరియకు జన్మించాడు. జన్మించినప్పుడు చూస్తే లూకా భక్తుడు రాస్తాడు 2వ అధ్యాయము 7వ వచనం 2వ భాగంలో రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం 2వ భాగంలో అక్కడ రాయబడ్డ మాట, వారికి సత్రంలో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టిను అని రాయబడింది. పశువుల తొట్టి, సత్రంలో ఆయనకు స్థలం లేదు. వెండి ఆయనది, బంగారు ఆయనది, 1000 కొండల మీద పశువులు అన్నీ ఆయు. లోకమును భూమియు దాని పరిపూర్ణతయు నావే అన్న ఆ దేవదేవునికి లోకంలో మరి కృప శరీరధారి, కృప సత్య సంపూర్ణుడిగా జన్మించినప్పుడు సత్రంలో స్థలము లేదండి. చూశాం భక్తుడు కొరింథీలో 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం రాయబడ్డ మాట, ఆయన ధనవంతుడై ఉండియు మీరు ఆయన దరిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అది ఆయన కృప. ఎట్టి కృప మనం గమనిస్తున్నామండి. నిజంగా కృప ఎవరో అర్థమైంది కదండి. నిజంగా ఆయన జన్మించినప్పుడు నిజంగా సత్రంలో స్థలం లేక పశువుల తొట్టిలో పరుండబెట్టారండి. ఆయన లోకంలో పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు కూడా గమనించగలం, మరి నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నవి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకొనుటకు స్థలము లేదు అంటాడు. నిజంగా అండి, మనుష్య కుమారుడు ఆయన. మనం గమనించగలం, మత్తయి, మార్కు, లూకా, యోహాను ప్రభువును పలు విధాలుగా వర్ణిస్తారు. మత్తయి రాజుగా వర్ణిస్తాడు ప్రభువును, మరి మార్కు సేవకుడిగా వర్ణిస్తాడు, లూకా మనుష్య కుమారుడుగా, యోహాను దైవ కుమారుడుగా. ఈ రీతిగా ఈ సువార్తికులు నలుగురు ప్రభును వర్ణించిన విధానాన్ని గమనిస్తున్నామండి. ఆయన రాజే. మరి మనం గమనిస్తే నేను ఘనమైన మహారాజునై ఉన్నానంటాడు ప్రభు. ఆయన ఘనమైన మహారాజు, ఆయన రాజుల రాజు, ఆయన ప్రభువుల ప్రభు అండి.
సర్వాధికారి అయిన దేవుడు, సమస్తము ఆయనయే. జన్మించినప్పుడు లోకంలో ఆయనకు స్థలం లేదండి. పుట్టినప్పుడు స్థలం లేదు. పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా ఆయన తలబాల్చుకున్నట్టుకు నక్కలకు, బరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ నేను తలబాల్చుకున్నట్టుకు స్థలం లేదంటున్నాడు. మనం గమనిస్తే అనేక మంది మానవ హృదయాలలో ఆయనకు చోటే లేదు. విశ్వసించారా? ప్రభుగా స్వీకరించారా? లేదండి. మన హృదయమే, మన దేహమే ఆయన దేవాలయము, కానీ ఆయనకు చోటు లేదు. ఆయనకు చోటు లేదు. చీకటితో నింపబడిన మానవ హృదయము, మానవ దేహము. కొందరు మాత్రమే వెలిగింపబడ్డారు. కొందరి హృదయాలలో మాత్రమే ఆయనకు చోటు. గమనించగలండి, కృప యేసు ప్రభువే. సత్యం ఎవరో గమనిద్దామండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. పేజీ నెంబర్ అండి 95 అండి. పేజీ నెంబర్ 95. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. స్వయాన లోకంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి ఉన్న దినాలలో పలికిన మాట. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు ప్రభు. ఆ సత్యం ఎవరో కాదండి, ఆ జీవం ఎవరో కాదు, ఆ మార్గం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన జీవాధిపతి. ఆయనలో జీవం ఉంది. మనకు జీవాన్ని అనుగ్రహించే దేవుడు, పరలోకానికి మార్గం చూపే దేవుడు, సత్యమై ఉన్న దేవుడు, అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించే దేవుడు, భ్రమలో ఉన్న మనల్ని వాస్తవంలోకి నడిపించే దేవుడు. మనం గమనిస్తున్నాం. 8వ అధ్యాయం యోహాను రాసిన సువార్త గమనిద్దాం. ఇక్కడ మరొక పదం గమనిద్దామండి. 32వ వచనం గమనించండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనిస్తే యేసు ప్రభు చెప్తున్న మాట సత్యం సుష్యం. అందుకు యేసు, పాపము చెయ్యు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. పాపము చెయ్యు ప్రతివాడు పాపానికి దాసుడు. నిజంగా మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్ల నుంచి విముక్తి పొందలేం. దానికి దాసులం అయిపోతాం. అది చెయ్యంది, అది స్వీకరించంది ఉండలేం. అది మన బలహీనత. పాపము చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడు అని ఇక్కడ లేఖనాలు గమనిస్తున్నామండి. మనం గమనిస్తే మరొక మాట కూడా వ్రాయబడింది. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడండి. 2వ అధ్యాయము 15వ వచనం 3 లైన్లో. మరి ఆ మాట గమనిద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, పేజీ నెంబర్ అండి 201, పేజీ నెంబర్ 201, 2వ అధ్యాయం 15వ అధ్యాయము వచనము 3వ లైన్లో ఆ మాట రాయబడిందండి. గమనించగలం. 2:15 వచనము 3వ లైన్ చూడండి. జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. దాస్యం, ఇక్కడ మరొక మాట మనం గమనిస్తున్నాం. జీవితకాలమంతయు. నిజంగా మానవులమైన మనం అందరము ప్రభుని ఎరగక మునుపు, మరి మన జీవితకాలమంతయు అంటే ప్రభుని ఎరగక మునుపు అంతవరకు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు కూడా రక్త మాంసాలలో పాలివాడాయను. చూశాం అక్కడ యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఆది యందున్న వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా అన్న మాట గమనించాం. శరీరధారి అంటే మనవలే రక్త మాంసాలలో ఆయన పాలువాడయ్యాడు. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకున్నాడు. చూడండి, మనం గమనిస్తున్నామండి ప్రభు ఏ రీతిగా మరి ఆయన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం గలవాడు. ఎవడును ఎప్పుడునూ దేవుని చూడలేదు, చూడనేరడు, చూసి ఉండలేదు కూడా. గమనించగలం ఆ పదాలన్నీ కూడా. మరి భక్తులు కొత్త నిబంధన గ్రంథంలో గమనించగలం. యోహాన్ భక్తుడు రాస్తాడు, అలాగనే పౌలు భక్తుడు కూడా ఆ మాటలు రాస్తాడండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో మరికొన్ని మాటలు చదువుకుందామండి. యోహాను రాసిన సువార్తలోని మరికొన్ని మాటలు ఆరాధనకు సాయకరంగా చదువుకుందామండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుంచి 36వ వచనాల వరకు. 89 పేజీ నెంబర్ అండి, పేజీ నెంబర్ 89. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను.
దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చెయ్యడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. మన 32వ వచనంలో కూడా గమనిస్తే సత్యము, యేసుప్రభువే కదా సత్యము, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యునని చెప్పగా. సత్యమైన యేసుక్రీస్తు ప్రభు మన దాస్యపు శృంఖలాల నుంచి విడిపించడానికి, స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడండి. సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసేది. నిజంగా ఒకనాడు మన పాపానికి దాసులము, అపవాదికి దాసులము, అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకున్న వారము అట్టి మనల్ని విడిపించడానికి జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన నిన్ను, నన్ను, మనల్ని, సకల మానవాళిని కూడా ఆయన విడిపించడానికి, స్వతంత్రులుగా చేయడానికి ఆయన కూడా రక్తమాంసాలలో పాలివాడాయనన్నమాట గమనించామండి. ఆయన దేవదూతల స్వభావం ఆయనలో లేదండి. మనవలే రక్తమాంసాలు ధరించాడు. ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావము. అబ్రహాం మానవుడే, మనుష్యుడే. ఆయన ప్రవక్త, దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది దేవుని దృష్టిలో అతనికి నీతిగా ఎంచబడిన పదాలు కూడా లేఖనాల్లో గమనించగలమండి. ఇరిమియా భక్తుడు రాస్తాడు 31వ అధ్యాయము 30వ వచనము, ప్రతివాడు తన దోషం చేతనే మృతి చెందును. ఇరిమియా ఈ రీతిగా చెప్తే భక్తుడు పౌలు మరొక రీతిగా చెప్తాడు. ఎఫెసీ 2వ అధ్యాయము 1-2 వచనాలు, మీరు మీ పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారు. 5వ వచనం అదే ఎఫెసీ 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. పాపము, దోషము, అపరాధము అన్నీ పర్యాయ పదాలు. ఇర్మియా భక్తుడు రాశాడు కదా, మీరు ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును, అపరాధముల చేత, పాపముల చేత. ఒకనాడు మనం చచ్చిన వారం అండి. చచ్చిన దీన స్థితిలో ఉన్న మన కొరకై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం గమనించండి. ఇక్కడ మరికొన్ని పదాలు ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి. పేజీ నెంబర్ అండి 99, పేజీ నెంబర్ 99, 18వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 37వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. 37 పేజీ నెంబర్ 99 యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలను మరికొన్ని వచనాలు కూడా చదువుకుందామండి. అలా ఉన్న 19వ అధ్యాయంలో కూడా ఇక్కడ రాయబడ్డ మాట, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకై మరి ఆయన పిలాతు వద్ద నిలబడవలసి వచ్చింది. ఇక్కడ మనం గమనించగలం ఆ మాట కూడా. చూడండి, మరి ఇక్కడ గమనిస్తే, అందుకు పిలాతు, నువ్వు రాజువా? మత్తయి చెప్పాడు కదా, ఆయన రాజు పుట్టుకతోనే రాజు, యూదుల రాజు. జ్ఞానులు అడిగారు కదా మత్తయి సువార్తలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్న పదం గమనిస్తాం. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడగగా, యేసు, నువ్వు అన్నట్లే నేను రాజునే అంటుంటూ మరొక మాట గమనిస్తున్నాం. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. తండ్రిని గణపరుస్తున్నాడు. దేవుడే సత్యం, మనమందరం కూడా అసత్యం. చూడు, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునెను. మరి అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి ప్రశ్నిస్తున్నాడు యేసుప్రభును. సత్యమనగా ఏమిటో పిలాతుకు అర్థం కాలేదు అని ఆయన నాతో చెప్పాను. అప్పుడు ఆ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఇక్కడ ఈ పదం 3 చోట్ల గమనించగలం. ఈ అధ్యాయంలోను 19వ అధ్యాయంలోను గమనించగలం. అతని యందు, యేసుప్రభును చూపిస్తూ, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు అంటూ జనుల వద్దకు వచ్చి చెప్తున్నాడు. అయినను ఇక్కడ మనం గమనించాం ఆ మాట, అతని యందు ఏ దోషము కూడా, యేసు ప్రభువులో దోషము లేని దేవుడు, పాపము లేని దేవుడు, పాపరహితుడు అండి, దోషరహితుడు. మనం గమనించగలం. 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనాల వరకు కూడా ఈ లేఖనాలను కూడా ఆరాధన సహాయకరంగా చదువుకుందాం. ఇదే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనాల వరకు చదువుకుందాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించును. ఇందాక చెప్పాం 18వ అధ్యాయము 38వ వచనంలో మనం గమనిస్తున్నాం, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్న ఇదే పిలాతు యేసును పట్టుకొని మరి ఆయనను కొరడాలతో కొట్టించెను.
దోషం లేదన్న వ్యక్తే దోషిగా మారుస్తున్నాడు. మరి మరొక మాట, సైనికులు ముండ్లతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా నిజంగా యూదుల రాజే ఆయన, మరి శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో నేను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు, చాలా లావు అక్షరాలతో రాయబడ్డ పదాలు గమనిస్తున్నాం, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయన చూసి సిలువ వేయుము అని కేకలు వేయగా పిలాతు మళ్ళా అంటున్నాడు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఈ పదము 18వ అధ్యాయము, మరి ఇందాక మనం చదువుకున్న చోట ఒక చోట 19వ అధ్యాయంలో ఇదే పదము 2 చోట్ల గమనిస్తున్నాం. 18వ అధ్యాయంలో మనం గమనిస్తే అతని యందు అని అక్కడ సంబోధించాడు. ఇక్కడ మనం చూస్తే 19వ అధ్యాయము 4వ వచనంలో ఈయన యందు, మరి ఇక్కడ మనం గమనిస్తే మరి కింద 6వ వచనం, మరి ఇక్కడ ఆయన యందు, అతని యందు, చూడండి పదాలు గమనిస్తున్నాం. దోషం లేని దేవుడు, పాపం లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. నిజంగా మన కొరకు ముందే ప్రవక్త అయిన యేషయ్య ప్రవచించినట్టు ఆ ప్రవచనాలు చూద్దామండి. యేషయ్య ప్రవక్త ప్రవచించాడేమో 53వ అధ్యాయం యేషయ్య గ్రంథం 53వ అధ్యాయం పేజీ నెంబర్ అంటే 615. ఇక్కడ కూడా కొన్ని మాటలు ఆరాధన సహాయకరంగా చదువుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదామండి. యేషయ్య గ్రంథం 53వ అధ్యాయం పేజీ నెంబర్ అంటే 615. ఇక్కడ గమనిస్తే నిజంగా ఆయన దోషం లేదు. నిజంగా పిలాతు చెప్పిన మాట వాస్తవమే. దోషం లేని దేవుడు, నిజంగా ఆయన జన్మతో పాపం లేని, ఆయన జన్మలో నిజంగా పాపం లేదండి. కన్యకకు పుట్టాడు, పురుష ప్రమేయం లేకుండా, చేతి సహాయం లేకుండా. గమనించగలం పదాలన్నీ కూడా. చూడండి ఇక్కడ మరి గమనిస్తే 53వ అధ్యాయం యేషయ్య గ్రంథం, మరి గమనిస్తే 6వ వచనము 3వ భాగంలో వ్రాయబడ్డ మాట చూడండి. ఆ పదాన్ని 53వ అధ్యాయము 6వ వచనము 3వ భాగంలో రాయబడ్డ మాట చూడండి. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎవరండి మోపింది? మనం దోషాలు మనవే, మన దోషాలు మరి తనయుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు మీద మోపెను. మనం గమనిస్తే 5వ వచనంలో మన దోషములు బట్టి నలగొట్టబడెను. 5వ వచనము 2వ లైన్లో చూడండి. మన దోషములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మీద దేవుడు మోపాడు. దాన్ని బట్టి మరి యేసుక్రీస్తు ప్రభు మన దోషములను బట్టి నలగొట్టబడెను. 10వ వచనము మొదటి భాగము, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏమండి, తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఈ లేఖనాల ఆధారంగా మనం గమనించగలమండి. ప్రేమ ఉన్న దేవుడు, ప్రేమ స్వరూపి అయి ఉన్న దేవుడు తన తనయుని మన దోషాలు ఆయన మీద మోపాడు. మన దోషాలను బట్టి ఆయన నల్లగొట్టబట్టాడు. అలా చేయడము తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. అంటే తన మనశిక్ష అంటే కుమారుని కంటే మిన్నగా, ఆయన అద్వితీయ కుమారుడు, దేవునికి ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు. ఆ కుమారుని కంటే మిన్నగా నిన్ను, నన్ను, మనల్ని, సకల మానవాళిని దేవుడు ప్రేమించాడండి. తన కుమారుని కంటే మిన్నగా. ఈరోజు మన పిల్లల కన్నా మిన్నగా వేరే వాళ్ళని ప్రేమించం. ఇది మానవ స్వభావము, మానవుని యొక్క నైజం. దేవుని యొక్క నైజం, దేవుని యొక్క స్వభావం చూస్తూ ఉన్నాం. తన తనయుడు, ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, ఆ కుమారుడి మీద మన దోషాలు మోపాడు. మన దోషాలను బట్టి తన కుమారుని నలగొట్టడానికి అప్పగించాడు. అలా నలగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు అన్న పదాన్ని గమనిస్తున్నామండి. 11వ వచనం మనం గమనిస్తే అతడు ఎవరు? యేసు ప్రభు ప్రవచనం అన్నమాట. తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. నిజంగా కుమారుడు కూడా స్వచ్ఛందంగా శిలువకు అప్పగించుకున్నాడండి. మీరు ఎవరిని వెతుకుచున్నారంటే క్రీస్తును అన్నప్పుడు ఆ క్రీస్తును నేనే. వీరికేమి తెలియదు. గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోవును. నిజంగా శిష్యుల విషయంలో ఆయన ప్రభు వారి ప్రమేయం లేదని చెప్పాడు. ఆ శిక్షలో వారిని నేరస్తులుగా చేయలేదు, వారి సంబంధం లేదు. ఆ యేసును నేనే అంటూ శిలువకు తను అప్పగించుకోవడానికి, ఆ శిక్ష భరించడానికి, శ్రమ సహించడానికి ప్రభు స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడండి.
గొర్రెల కాపరిని కొట్టుదురు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. నిజంగా అంటే యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి, మన ఆత్మల కాపరి, మంద కాపరి. మన ప్రభు నిజంగా మన దోషములు, నిజంగా ప్రతివాడు తన దోషమును బట్టి మృతి నొందును. మన దోషమును బట్టి, మన అపరాధమును బట్టి, మన పాపమును బట్టి మనం మృతి చెందకూడదు అని ప్రభు మధ్యవర్తిగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు జామీన్కర్తగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు పూటకాపుగా మారిపోయాడు. మనం నేరాలు మనవి, పాపాలు మనవి, అపరాధములు మనవి, దోషములు మనవి. దానికి తగ్గ శిక్ష నీవు, నేను, మనము భరించవలసిన వారమై ఉంటుండగా, ఆ శ్రమను సహించవలసిన వారమై ఉంటుండగా మనందరినీ పక్కకు నెట్టివేసి యేసు ప్రభు మన స్థానంలో నిలబడ్డాడు. మన పాప భారం అంతయు కూడా యేసు ప్రభు తన భుజస్కంధాలపైన, ఆ శిలువపైన మోసుకున్నాడండి. భారమైన శిలువను మోసాడు ప్రభు. ఓవైపు కొరడాలతో కుడుతూ ఉంటే మోయలేడి మన పాప భారం. మనం మోయలేమండి మన పాప భారాన్ని. ఆయన మోసాడు. దాని శిక్ష, మన పాపానికి శిక్ష ఆయన సహించాడు. పేతురు అంటాడు, 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను. నిజంగా మనల్ని దాస్యపు శృంఖలాల నుంచి, అపవాది కమ్మందాస్తాల నుంచి విడిపించడానికి, మరి చీకట్లో ఉన్న, అంధకారంలో ఉన్న మనల్ని వెలుగులేనికి నడిపించడానికి ఆ వెలుగైన దేవుడు, అమరదీపమై ఉన్న ఆ ప్రభువు కలవరి శిలువలో మన కొరకు, మన పాప పరిహారం కొరకై విమోచన క్రయధనంగా తన రుధిరాన్ని చిందించాడు. మరి ఒక సైనికుడు యేసుక్రీస్తు ప్రభువును పక్కలో పొడిచాడండి. పొడిచినప్పుడు రక్తము నీరు కారేను అని రాయబడింది. రక్తము నీరు కారేను. నిజంగా మన దేహంలో చాలా శాతం నీరు ఉంటుందండి. నిజంగా మొత్తము ఒక్క రక్తపు చుక్క కూడా ఆయన దేహంలో ఉంచుకోనకుండా మొత్తం మన కొరకు కార్చాడు. ఎందుకు? మన పాపాలను కడగడానికి, మన పాపాలకు పరిహారం కలగడానికి. అంతేనంటే అంతే కాదండి. ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు కూడా మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై, నిజంగా దుర్గంధం మనలో చెడు వాసన, నిజంగా చెడు వాసన, ఆ దుర్గంధాన్ని మనం భరించలేము. పరిమళ వాసనగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు దేవునికి తన్ను తాను అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. యోహాను రాసిన సువార్తలో మరియు 1వ అధ్యాయం 19వ వచనంలో యోహాను బాప్తిసమిచ్చు యోహాను యేసు ప్రభువును తన శిష్యులకు చూపిస్తూ బాప్తిసమిచ్చు యోహాను, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. వధింపబడ్డ ఆయన చూడండి, ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడండి. లేచిన ఆ దేవుని మనం కేవలం విశ్వసించాం. నోటితో, హృదయంలో విశ్వసించి నోటితో పాపాలు ఒప్పుకొనగా మన పాపాలకు ఏం కలిగింది? పరిహారం కలిగింది. నిజమే కదండి, పరిహారం కలిగింది. ఇప్పుడు మనం నిజంగా జీవగ్రంథంలో మన పేర్లు లిఖింపబడ్డాయి. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే శరీరంలో అంగాలుగా చేయబడ్డాం. రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు కూడా లెక్కలేనన్ని ఉపకారాలు ప్రభు చేశాడు. ఏమి ఇవ్వగలమండి? ఏమి ఇవ్వలేము. దావీదు 103వ కీర్తనలో అన్నట్లు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని మనం కూడా మన ప్రాణంతో చెప్పుకొని దేవుని మనమందరం కలిసి ఏక మనసుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో దేవదేవుని మనసారా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి ప్రభువును ఘనపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. స్తుతులు చెల్లించుకుందామండి.